భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు, అన్టచబుల్ క్యాస్ట్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, డౌన్ ట్రోడన్ కమ్యూనిటీస్, షెడ్యూల్డ్ కులాలు, అంటరాని కులాలు, అణగారిన కులాలు, అనగద్రొక్కబడిన కులాలు, ఇలా రకరకాల పేర్లతో మనల్ని ఈ భారతదేశంలో పిలుస్తున్నారు. మనకి షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి భారతదేశం మొత్తం మీద 1670 ముద్దు పేర్లు ఉన్నాయి. మనకి 1670 మనకి ముద్దు పేర్లు ఉన్నాయి. ఆ 1670 కూడా ఇదిగో ఇక్కడ కనబడి చూడండి, మీకు ఇస్తాను. అయితే ఇప్పటిదాకా మనకి అనేక సిద్ధాంతాలు చెప్పారు. సోషల్ సైంటిస్టులు కానీ వీళ్ళందరూ మనకి కులాలు ఎలా వచ్చినాయి, కులాలు ఎలా ఆవిర్భవించినాయి, కులాలు ఎలా వచ్చినాయి, అనేక మంది పండితులు అనేక సిద్ధాంతాలు చెప్పటం జరిగింది. ఒకటి మనోజ్ మిశ్రా కానీ, లేకపోతే మోహన్ ఠాగూర్ కానీ, జాన్ విల్సన్ కానీ, గురే కానీ, లేకపోతే ఎడ్గర్ థరస్టన్ కానీ, హెగ్డే కానీ, కుమార్ దత్ కానీ, ఇలా తీసుకుంటే మనకు పెద్ద పెద్ద కులాల గురించి డిస్కస్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అన్టచబుల్స్ గురించి డిస్కస్ చేయాల. అవర్ కమ్యూనిటీస్ షెడ్యూల్డ్ కులాల గురించి రాయాల. షెడ్యూల్డ్ కుల అంటే అన్టచబుల్స్ ఆర్ అన్టచబుల్స్ ఫర్ ఆల్ హిస్టోరియన్స్, అన్టచబుల్స్ ఆర్ అన్టచబుల్స్ ఫర్ ఆల్ అప్పర్ కమ్యూనిటీస్, అన్టచబుల్స్ ఆర్ అన్టచబుల్స్ ఫర్ ఆల్ రిలీజియన్స్కి, హిస్టోరియన్స్కి, అప్పర్ కమ్యూనిటీస్కి అన్నిటికి కూడా అన్టచబుల్స్గానే ఉండిపోయిన 1670 ముద్దు పేర్లతో ఈ భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం ఆవరించి ఉన్న జాతుల గురించి తెలుసుకోబోయే ముందు కులాల గురించి వందల మంది, వేల మంది అనేక సిద్ధాంతాలు చేస్తే వాటన్నిటిని క్రోడీకరించి ఒక చోటకి చేర్చి మొత్తం 7 హెడ్డింగ్స్ కింద పెట్టారు. సామాజిక శాస్త్రవేత్తలనండి, పండితులనండి, లేకపోతే మేధావులనండి, లేకపోతే కుల సిద్ధాంతాలు సిద్ధీకరించిన చరిత్రకారులనండి, వీళ్ళందరూ రాసి 7 మేజర్ హెడ్డింగ్స్ కింద పెట్టారు. అందులో ఒకటి డివైన్ థియరీ, దైవ దత్తాధికార సిద్ధాంతం. డివైన్ థియరీ, దైవ దత్తాధికార సిద్ధాంతం. రెండోది థియరీ ఆఫ్ ప్రొఫెషన్, వృత్తి సిద్ధాంతం. రెండోది థియరీ ఆఫ్ ప్రొఫెషన్, వృత్తి సిద్ధాంతం. 3 భౌగోళిక సిద్ధాంతం. 4 సంఘర్షణ సిద్ధాంతం. తర్వాత సంస్కార సిద్ధాంతం. తర్వాత కృత్రిమ సిద్ధాంతం. దైవదత్తం, వృత్తి, జాతి, భౌగోళికం, సంఘర్షణ, సంస్కారం, కృత్రిమ, ఈ సిద్ధాంతాలు. దైవదత్తం అంటే దేవుడే కులాన్ని సృష్టించాడు. ఇంకా వీళ్ళెవరు కూడా వాళ్ళ మీద వేసుకోకుండా దేవుడి మీద వేయటం, కులాన్ని సృష్టించాడని. ఎలాగంటే సృష్టికర్తే, కుల సృష్టికర్త. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మత గ్రంథాలు, అంటే మేజర్ మత గ్రంథాలు, ఇప్పుడు వేదాలు, ఋగ్వేదం ఉందనుకో, ఋగ్వేదంలో పురుష సూక్తం. పురుష సూక్తంలో దేవుడే సృష్టికర్తే బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహు రాజన్యకృత, ఉరు తదైస యద్వైశ్య, పద్భాగం శూద్రో ఆజాయతే. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల్లో నుంచి క్షత్రియులు, బ్రహ్మ తొడల్లో నుంచి వైశ్యులు, బ్రహ్మ పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారని, నలుగురు పుట్టారని చెప్పేశారు. దానికి ఇప్పుడు కాదు, మన గుర్రం జాషువా గారు కానీ, అంతకుముందు యోగి వేమన కానీ, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చుకుంటానే వచ్చారు. గుర్రం జాషువా గారు ఏమంటాడంటే, ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు పుట్టారను మాట విన్నాము కానీ సవిత్రి, ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 కుమారులు పుట్టారన్నమాట విన్నాము కానీ సవిత్రి, పసరమున కన్నా హీనుడు అభాగ్యుడు ఈ 5వ కులస్థుడెవ్వరమ్మా భారతి. ఈ 5వ కులస్థుడు, ఈ పంచముడు ఎవరు, ఈ పంచముడు ఎవరు, ఈ చండాలుడు అని పిలువబడుతున్న ఈ 5వ కులస్థుడు ఎవరు అని ఆ రోజే గుర్రం జాషువా గారు ప్రశ్నించడం జరిగింది.
ఆ తర్వాత భగవద్గీత వీటిని తీసుకుంటే జన్మనే జాయతే శూద్రాం కర్మనే జాయతే ద్విజ వేద పాఠాంతు విప్రాణం బ్రహ్మజ్ఞానవంతు బ్రాహ్మణ. జన్మనే జాయతే శూద్రం, జన్మ చేత అందరూ శూద్రులే. కర్మనే జాయతే ద్విజ, కర్మ చేసి ద్విజులవుతారు. కర్మ అంటే ఒడుగు, జంజం, ఒడిగేస్తే ద్విజులవుతారు. కర్మనే జాయతే ద్విజ వేద పాఠాంతు విప్రాణం, 4 వేదాలు చదువుకుంటే విప్రులవుతారు. బ్రహ్మ జ్ఞానవంతు బ్రాహ్మణ అని చెప్పటం జరిగింది. ఇక్కడ జన్మనే జాయతే శూద్రాం, అందరూ శూద్రులే, బ్రాహ్మిన్స్ అయిపోయారు అనేది ఉంది కదా. ఇక్కడ యోగి వేమన ఒక పద్యం చెప్పాడు. ఇక్కడ ఉదయం బ్రాహ్మణులు పొద్దున్నే లేచి ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే పుణ్యాత్ములాగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. వేమన ఏమన్నాడంటే అది ఖండించడానికి వేమన గారు, ఉదయమందు తాను ఉత్తమోత్తముండిట్లాయే తల్లి శూద్రమయ్య తానెట్లు బాపడు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఒడుగు చేస్తే కదా, కర్మనే జాయతే ద్విజ, ఒడుగు చేస్తే ద్విజుడవుతాడు. బ్రాహ్మణ స్త్రీలకి ఒడుగు ఉండదు కాబట్టి వాళ్ళు శూద్రులే, వీళ్ళు మాత్రం విప్రులు అనేది యోగి వేమన గారు క్వశ్చన్ చేయటం జరిగింది. ఆ తర్వాత మయా సృష్టం చాతుర్వర్ణం మయా సృష్టం, అసలు శ్రీకృష్ణుడైతే అతని నోటి వెంట పలికించేశారు వీళ్ళే, అంటే దేవుడే సృష్టించాడని. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ, గుణ కర్మలో మంచి చెడులను బట్టి ఈ చాతుర్వర్ణాల్ని నేనే సృష్టించా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీటిని నేనే సృష్టించానని ఆయన మీద పెట్టేశారు. రెండో సిద్ధాంతం వృత్తి సిద్ధాంతం, ప్రొఫెషన్ థియరీ. మేజర్గా భారతదేశం మొత్తంలో ఈ ఎంఎన్ శ్రీనివాసన్ దగ్గర నుంచి ఎడ్గర్ థరస్టన్, ఫారిన్ వాళ్ళు దాకా అందరూ కూడా ఒప్పుకున్న సిద్ధాంతం ఏంటంటే ప్రొఫెషన్ థియరీ, వృత్తి సిద్ధాంతం. ఏదో ఈ వృత్తి చేస్తున్నాడు కాబట్టి ఈ వృత్తి చేస్తున్నాడు కాబట్టి ఈ కులాలు వచ్చినాయి అని ఎక్కువగా వృత్తి సిద్ధాంతం ఇది. మూడో సిద్ధాంతం ఏంటంటే థియరీ ఆఫ్ రేసెస్. భారతదేశం అనేక జాతులు వచ్చినాయి, నీగ్రోటైడ్స్, ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, ఇలా నార్డిక్ మెడిటేరియన్స్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజలకి ఇంటర్కోర్స్ జరిగి, అంటే సంయోగం జరిగి దాని ద్వారా పుట్టినోళ్ళు రంగు, షేపులు, ముఖములు, ఈ కలరు, మాట, వీటన్నిటి మీద కులాలు వచ్చినాయి అని ఒక సిద్ధాంతం. అది కూడా పెద్దగా నిలబడ్డట్లేదు. తర్వాత నాలుగోది ఏంటంటే జియోగ్రఫికల్ థియరీ, భౌగోళిక సిద్ధాంతం. అంటే భారతదేశంలో మనుషులు నివసించిన ప్లేసులను బట్టి ఒకళ్ళు పర్వతాల మీద నివసించారు, ఒకళ్ళు ప్లెయిన్ ల్యాండ్స్ మైదాన ప్రాంతాల్లో నివసించారు, కొంతమంది అడవుల్లో నివసించారు. వాళ్ళు జీవించిన ఏరియాలను బట్టి కులాలు వచ్చినాయి అని ఒక సిద్ధాంతం. కొండల మీద నివసించిన వాళ్ళు, ఆ తర్వాత అడవుల్లో నివసించిన వాళ్ళు, వీళ్ళంతా ట్రైబ్స్ కింద, తర్వాత మైదానాల్లో అగ్రికల్చర్ కింద, సముద్ర తీరాల్లో నివసిస్తే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్, చేపలు జాలర్ల కింద ఇలా వచ్చారనేది ఇంకో సిద్ధాంతం. ఆ తర్వాత థియరీ ఆఫ్ ద స్ట్రగుల్. అంటే ఈ సిద్ధాంతం ఏంటంటే ఆర్యులు ఈ దేశం వచ్చినప్పుడు ఆర్యులతో ఇక్కడున్న ఆది భారతీయులు స్ట్రగుల్ పడి వీళ్ళంతా స్కాటర్ అయ్యి, వాళ్ళు చేసే యుద్ధానికి వీళ్ళంతా స్కాటర్ అయ్యి రకరకాల చోట్లకి వెళ్ళిపోయి అక్కడ గుంపులుగా ఏర్పడి కులాలుగా ఫామ్ అయినాయి అనేది ఒక సిద్ధాంతం. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే థియరీ ఆఫ్ యాక్ట్ ఆఫ్ రెఫర్మేషన్. అంటే పూర్వకాలంలో దేవుడు ఉంటాడు, గాడ్, అమ్మ తల్లి గాడ్ ఉంటాడు. గాడ్కి సంబంధించి స్కల్ప్చర్స్ అంటే శిల్పులు, విగ్రహాలు తయారు చేసే శిల్పులు, దేవుడికి బట్టలు వేసేవాళ్ళు కొంతమంది, దేవుడికి డ్రమ్స్ కొట్టేవాళ్ళు కొంతమంది, దేవుడికి బాకాలు ఊదేవాళ్ళు కొంతమంది, దేవుడికి రథాలు చేసేవాళ్ళు కొంతమంది, రథాలు లాగటానికి మోకులు ఇవి చేసేవాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళందరూ ఉత్సవాలకు సంబంధించిన అన్నిటికి సంబంధించి దైవ కార్యక్రమానికి సంబంధించిన అందరూ రకరకాల వృత్తులు చేస్తుండేవాళ్ళు కాబట్టి ఆ వృత్తుల పేరుతో కులాలు వచ్చినాయి అనేది ఇంకొక సిద్ధాంతం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ది ఆర్టిఫిషియల్ థియరీ, కృత్రిమ సిద్ధాంతం. అంటే కొంతమంది క్రికెట్ పీపుల్, కొంతమంది
బ్యాడ్ పీపుల్ సిద్ధాంతాలు రూపొందించి మనుషుల్ని విడగొట్టి మనుషుల్ని స్కాటర్ చేసి మనుషుల్ని దోపిడీ చేయాలని చూస్తూ రూపొందించిన సిద్ధాంతమే ఈ క్రికెట్ సిద్ధాంతం. మన షెడ్యూల్డ్ కులాలు, అన్టచబుల్ రేసెస్, అన్టచబుల్ క్యాస్ట్స్, రేసెస్ ఫార్మ్డ్ ఇంటూ క్యాస్ట్స్, రేసెస్ కన్ఫార్మ్డ్ ఇంటూ క్యాస్ట్లు. అంటే జాతులే కాలక్రమంలో కాలానుగుణంగా క్యాస్ట్లుగా మారినాయని నాకు అనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం అనేక సిద్ధాంతాలు చూసాం. అంటే వృత్తుల ద్వారా వచ్చినాయనో, లేకపోతే దేవుడే సృష్టించాడని, లేకపోతే కొంతమంది క్రూరమైన వాళ్ళు సృష్టించారని, ఆర్యులతో పోరాడి సృష్టించారని, అక్కడక్కడ కొండల్లో నదుల్లో నివసించిన వాళ్ళు వాళ్ళ వల్ల వచ్చినాయని, దేవుడి దగ్గర చేసే కార్యక్రమాలు, దేవుడి శిల్పాలు చెక్కటం వీటి ద్వారా కులాలు వచ్చినాయని ఈ సిద్ధాంతాలన్నీ చెప్పారు కదా. అయితే చరిత్ర నాకేమనిపించిందంటే, చరిత్ర దాచి ఉంచటం వాళ్ళకి అవసరం, చరిత్రని తెలియజెప్పటం మనకు అవసరం. నాకేమనిపించిందంటే, బుక్స్ అన్నీ తిరగైగా ఇందాక చదివిన పేర్లన్నీ అంటే వందల కొలది కుల వ్యవస్థల మీద చూడగా ఒకనాడు అంటే పూర్వకాలంలో ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, ఈ దేశాన్ని శాసించిన వాళ్ళు, ఈ దేశాన్ని ఊగించిన వాళ్ళు, ఈ దేశాన్ని జీవించిన వాళ్ళు, ఈ దేశంలో రాజులు, రాజ్యాలు, రాజధానులు, సామ్రాజ్యాలు, ఫిలాసఫర్సు, థింకర్సు, ప్రముఖులు, లేకపోతే విద్యా కేంద్రాలు, ఇవన్నీ కూడా కాలగమనంలో ఆ పేర్లతోనే ఈనాడు అంటరాని కులాలు ఉన్నట్టుగా, అన్టచబుల్ క్యాస్ట్లు ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. అంతరించిన అవశేషాల రూపాలు అంటే కాలగర్భంలో కలిసిన ప్రముఖ స్థలాలు, ద రిమైన్స్ అండ్ రిలిక్స్ అండ్ రెమినెంట్ ఆఫ్ ద డికేయిడ్ అండ్ డిసపియర్డ్ కింగ్డమ్స్, ఎంపైర్స్ అండ్ ఐకాన్స్, దట్ ఈస్ కాల్డ్ అన్టచబుల్ రేసెస్. మీకు ఎగ్జాంపుల్గా కొన్ని పేర్లు చదివి వినిపిస్తా. రోజు చెప్తాను కొన్ని పేర్లు, రోజు ఒకటో రెండో మనం వీడియోలు చేసుకుంటాం డీటెయిల్గా. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్గా కొన్ని పేర్లు చెప్తా. మనం మొత్తం కూడా ఇప్పుడు దాకా ఏమనుకున్నాము? తెగలు, గణాలు, గణనాయకులు, జనపదాలు, మహాజనపదాలు, రాజ్యాలు, రాజవంశాలు, రాజధానులు, తాత్వికులు, తత్వవేత్తల కేంద్రాలు, సింధు నది నాగరికతలు, హరప్ప నాగరికతలు, మెలూహన్ నాగరికతలు, ఇలా విద్యా కేంద్రాలు, ప్రముఖమైన స్థలాలు, వీటికి ఆ రోజుల్లో పూర్వకాలంలో పేర్లు ఉండేవి. ఆ పేర్లతో ఇప్పుడు అన్టచబుల్ క్యాస్ట్లు ఉన్నాయి. ఇక్కడ వృత్తులు పనిచేయట్లా, వృత్తి సిద్ధాంతం, లేకపోతే డివైన్ థియరీసు, దేవుడు సృష్టించాడనే సిద్ధాంతాలు, క్రికెట్ పీపుల్, ఆర్యులు వచ్చారు, మైదానాల్లో నివసించారు, ఆ 7 సిద్ధాంతాలు ఈ అన్టచబుల్ క్యాస్ట్లకి పనిచేయట్లా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను కొన్ని పేర్లు చదువుతా, మీరు జాగ్రత్త చూడండి. జంబూలు, జంబూస్, మల్లాస్, భరతాస్, మౌర్యాస్, మగధాస్, పల్లవాస్, కోరీస్, కౌరవ, మహర్, హరి, నాగాస్. చూడండి జాగ్రత్తగా. మల్లవాస్, పల్లవాస్, మౌర్యాస్, మగధాస్, జంబూస్, మల్లాస్, భరతాస్, కౌరవాస్, గాంధారాస్, ఇలా రకరకాల పేర్లు మీకు చదువుతుంటే మీకు ఇవన్నీ రాజవంశాల పేర్లు కదా. ఇవన్నీ మగధలంటే రాజవంశం, మల్లలంటే రాజవంశం, మల్లలంటే తక్షశిల యూనివర్సిటీ కట్టినోళ్ళు మల్లలంటే రాజవంశం, మగధలంటే నలంద యూనివర్సిటీ కట్టినోళ్ళు రాజవంశం, మౌర్యులంటే రాజవంశం, పల్లవులంటే రాజవంశం, చేర, చోళ, పాండ్య, ఇవన్నీ రాజవంశాలు. ఇవి కాకుండా నాగాస్ అంటే రాజవంశం, సింధు అంటే నాగరికత, హర అంటే నాగరికత అంటే హరప్ప నాగరికత అన్నమాట, భరత అంటే రాజవంశం, జంబూస్ అంటే రాజవంశం, మహర్స్ అంటే రాజవంశం. ఇలా నేను అన్ని రాజవంశాల పేర్లు చెప్తున్నా. కానీ వాస్తవానికి ఈరోజు 2025 ఈ రోజున చూసుకుంటే ఇవన్నీ కులాల పేర్లు. కులాల పేర్లు అంటే షెడ్యూల్డ్ కులాల పేర్లు. షెడ్యూల్డ్ కులాలు ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నారు? మనల్ని భారతదేశంలో ఏమని, అరే భరత, రే మల్లాస్, రే మాలాస్, రే మాదిగాస్, మగధాస్, మౌర్యాస్, జంబూస్, ఇలా మాతంగీస్, ఇలా రకరకాలుగా, పల్లవాస్,
ఇలా ఏంటి మనల్ని రాజవంశాల పేర్లతో పిలుస్తున్నారేంటి ఇండియాలో? అంటే మొత్తానికి ఇప్పుడు కనపడుతున్న ఈ రూపాలు, ఈ గుర్తులు, ఈ రూపాలు ఇప్పుడు కనపడుతున్న ఈ రూపాలు గుర్తులు లాంటివి. మనం వీటి దగ్గర ఆగిపోకూడదు. వీటి సారాంశంతో అసలు సారాంశానికి, వీటి సాయంతో అసలు సారాంశానికి మనం పయనించాలి ఇమ్మన్స్ అన్నట్టు. ఇప్పుడు నేను కొన్ని మీకు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటా వస్తా. జంబూలు, భరతులు, సింధు, మల్ల, నాగాసు, మగధాసు, మౌర్యాసు, పల్లవాసు, కౌరవాసు, కోరీసు, మహర్సు, ఆరీసు. ఇందులో ఈరోజు ఇప్పుడు జంబువాసు గురించి మీకు చెప్తా. సింహాల నుండి చరిత్రకారుడు ఉద్భవించే వరకు వేటగాని యొక్క ఘనత గొప్పగా చాటుకుంటూనే ఉంటారు. అయితే నేను పొద్దాక చరిత్రే చెప్తున్నా. ఎప్పుడూ పురాతనం కాలంకి వెళ్ళి గడ్డపురుగు తీసుకుని తవ్వుతున్నా. ఏంటి ఉపయోగం ఏంటి అని ఇప్పుడు చాలామంది క్వశ్చన్లు చేస్తారు నన్ను. చరిత్ర అంటే ఎప్పుడో మౌర్యుల గీరులు కాదు. చరిత్ర అంటే మీ నాన్నగారు, చరిత్ర అంటే మీ తాత, చరిత్ర అంటే మీ ముత్తాత. ఇవన్నీ ఏమైపోయినాయి, మన ఇవన్నీ ఏమైపోయినాయి అని తెలిస్తేనే మనం తిరిగి పునరుద్ధరించుకోగలం. మనం బాగా చదువుతున్నాం, అయితే రాజకీయం చేయాలి. రాజకీయం చేయాలంటే పెద్ద పెద్ద రాజ్యాధికారాలంటే ఏదో సీఎం పోస్టులు, పిఎం పోస్టులు అన్నీ అనుకోకూడదు. మనం చిన్న అన్నమాట. పంచాయతీ బోర్డు మెంబర్లు, చిన్న కౌన్సిలర్లు, చిన్న కార్పొరేటర్లు అవ్వాలంటే మనం ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. వ్యాపారాలంటే ఏదో పెద్ద పెద్ద లక్షల్లో కోట్లలో వ్యాపారాలు కాదు. చిన్నగానే ఎప్పుడైనా ఏదైనా మొదలు పెట్టాలి. చిన్నవి మన పల్లెల బేస్గానే. వాళ్ళేదో 1% లేనోళ్ళు, వైసెస్ 1% ఉండరు, లేకపోతే ఇంకోళ్ళు 1% ఉండరు. 1% వాళ్ళ దగ్గరకు అందరూ వెళ్తున్నారు. కానీ మనం 30% ఉన్నాం. దళిత వాళ్ళని ప్రతి దళిత వాడి దగ్గర మన షాపులే ఉండాలి. మన కూరగాయల కొట్టు, మన చిల్లర కొట్టు, మన టీ కొట్టు, మన మాంసం కొట్టు, మన చికెను, మన మటను, మన కూరగాయలు, మన బళ్ళు, మన హాకర్స్, మన ఫ్రూట్స్, ఇవన్నిటితో, అంటే కొబ్బరి బొండాల దగ్గర నుంచి ఇవన్నిటితో చిన్న బట్టల కొట్లు, ఇలాంటి వాటన్నిటితో మనం వ్యాపారం మొదలు పెడితే కానీ రాజకీయం చేయలేం. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో 545 మంది, అసెంబ్లీలో, రాజ్యసభలో 250 మంది, అంటే వాళ్ళు 800 మంది. ఇక్కడున్న మొత్తం 29 రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరికీ మీరు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని తీసుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారం ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. వాళ్ళు బిజినెస్ చేసే రాజకీయంలోకి వస్తున్నారు. మనం డైరెక్ట్గా రాజకీయం చేస్తే కుదరదని మనవి చేస్తున్నాను. జై భీమ్, జై భారత్.